అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కూడా మనము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాము. అవి ఏంటి అని ఒకసారి నేను చదువుతాను. వీలైతే మీరు ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. మొదటి వచనం నుంచి చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలంను తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఈ వచనముల ద్వారా మీరు గ్రహించే ఉంటారు ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి అని. ఒకటి, మొట్టమొదటిగా మనము తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు. ఎందుకు అంటే మనలో కూడా ఏదో ఒక తప్పులు ఉంటాయి, ఏదో ఒక లోపములు ఉంటాయి. కాబట్టి ఎదుటి వారిని మనం తీర్పు తీర్చేటప్పుడు మన తప్పులు మన లోపముల ముందు మనం సరిచేసుకొని వారికి తీర్పు తీర్చే వారంగా ఉండాలి. మనలోనే కొన్ని తప్పులను పెట్టుకొని ఎదుటివారికి తీర్పు తీర్చడం ద్వారా దేవుడు కూడా మనం ఏ రకంగా అయితే తీర్పు తీరుస్తామో దేవుడు కూడా మనల్ని అదే రీతిలో తీర్పు తీరుస్తాడంట. కాబట్టి మనము ఎవరికి తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు. ఒకవేళ వారిలో తప్పు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి వారిని హెచ్చరించి ఆ తప్పుని సరిదిద్దుకునేలాగా మనము వారికి ప్రార్థనలో సహాయం చేసే వారంగా ఉండాలన్నమాట. ఒకవేళ మనసుకి నొప్పించే విధంగా ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళి మనము వారిని హెచ్చరించాలి. అంతేకాని వారిని గురించి తీర్పు తీర్చకూడదు. అంటే తీర్పు తీర్చడం అంటే ఏంటి? ఇంకా జడ్జిమెంట్ ఇచ్చేసేయడం అంతే కదా. కానీ అలా చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఒకే మాట, వేషధారి అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లాగా? మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము. మొదట మనలో ఉన్నటువంటి దూలము అనంటే ఏంటది? చాలా పెద్దదనమాట. కానీ ఎదుటి వాళ్ళలో ఉన్న నలుసు చాలా చిన్నది. నలుసుకి దూలానికి ఎంత తేడా ఉంటుంది అంటే మనలోనే ఇంత పెద్ద దోషము లేకపోతే ఇంత పెద్ద చెడు క్రియలు అవన్నీ మనలోనే పెట్టుకొని ఎదుటి వాళ్ళలో చాలా చిన్నది నలుసంతా కనిపించగానే వారిని నీ కంట్లో ఆ నలుసుంది అని చెప్పేసి మనం వెంటనే వాళ్ళకి చెప్పేస్తామన్నమాట. కానీ మన కంట్లో కూడా దూలం ఉంది అన్నది మనం చాలా వరకు గ్రహించం. అదే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, మొదట నీ కంట్లో ఉన్నదాన్ని మొదట నువ్వు తీసుకో, తరువాత ఆ ఎదుటివారిలో ఉన్నటువంటి ఆ నలుసును తీయడానికి నువ్వు ప్రయత్నం చేయి. అంతే కదా. మనం కూడా మనలో ఉన్న లోపాలన్నింటినీ సరిచేసుకొని ఎప్పుడైతే మనము పవిత్రంగా పరిశుద్ధంగా మనలో ఎటువంటి లోపము లేదు అని చెప్పేసి దేవునికి మనకి ఎటువంటి అడ్డు లేదు, మనలో ఎటువంటి లోపం లేదు, నేను పరిశుద్ధమైన జీవితంను జీవిస్తున్నాను, నా తలంపులు కానీ నా క్రియలు కానీ నా ప్రతీది ఏది కూడా అపవిత్రమైనది కాదు, నేను పవిత్రంగా ఉన్నాను, నా హృదయం కానీ ప్రతీది నాకు పవిత్రంగా ఉన్నాను అని చెప్పేసి నీ మనసులో నీకు అనిపించినప్పుడు అప్పుడు నీ కంట్లో ఉన్న దూలంను తీసివేసుకున్న తర్వాత నీ సహోదరులో ఉన్న కంట్లో ఉన్నటువంటి ఆ నలుసును తీసివేయి. అప్పుడు అది నీకు తేటగా కనిపిస్తుంది అన్నమాట.
కాబట్టి ముందు మనలో ఉన్న తప్పులను మనం సరిచేసుకోవాలి. ఆ తరువాతనే ఎదుటి వారిలో ఉన్న తప్పులను మనము చూపించే వారంగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా కాకుండా మనలోనే తప్పులు పెట్టుకొని ఎదుటి వారిలో ఆ తప్పులను చూపించినప్పుడు దేవుడు మనకి తీర్పు తీరుస్తాడంట. నువ్వు వాళ్ళలో ఉన్నటువంటి ఆ తప్పును చూపిస్తున్నావు కదా, మరి నీలో ఉన్నటువంటి తప్పు సంగతి ఏంటి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. కాబట్టి మనము ఎదుటివారి గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని దేవుని దగ్గర మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నామా లేదా అన్నది మనము చూసుకోవాలి. ఆ తర్వాత 6వ వచనంలో చెప్తుంది, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అనని. పరిశుద్ధమైనది అనంటే దేవుని వాక్యం అన్నది పరిశుద్ధమైనది. ఈ వాక్యం అన్నది కుక్కలకు పెట్టకుడి అనంటే ఎవరైతే అపవిత్రంగా ఉంటారో, అంటే దేవుని వాక్యమును ఎవరైతే తప్పుగా, ఎవరైతే వక్రీకరిస్తూ, ఎవరైతే దేవుని వాక్యంలో తప్పులను వెతుకుతూ ఆ విధంగా ఉంటారో అటువంటి వారిని కుక్కలుగా దేవుడు పోలుస్తున్నాడనమాట. అలానే పందుల వలె పోలుస్తున్నాడు. అది ఎలా అంటే మీ ముత్యములు అంటే దేవుని వాక్యం అన్నది ముత్యముతో సమానం అనమాట. ఆ ముత్యాలను మనం ఏం చేస్తాము, పందుల ఎదుట వేయకుడి అంటే అన్యజనుల ఎదుట మన మాటలను, మన దేవుని వాక్యమును, దేవుని మాటలను మనము పందుల ఎదుట వేయకూడదు. ఒకవేళ వేస్తే అవి ఏం చేస్తాయి, అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఆ ముత్యములను ఏం చేస్తాయి అంటే వాటికి ఆ ముత్యముల విలువ అన్నది పందులకి తెలియదు. దేవుని వాక్యపు విలువ అన్నది పందులకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాళ్ళతో త్రొక్కుతారు. అలానే మన మీద పడి మనల్ని చీల్చేవారుగా ఉంటారనమాట. కాబట్టి దేవుని వాక్యము అన్నది పరిశుద్ధమైనది. అలానే దేవుని వాక్యం అన్నది ముత్యములతో పోల్చబడిందనమాట. కాబట్టి ఈ వాక్యమును మనము ఎదుటి వారికి వాళ్ళు ఎటువంటి వారు అని తెలుసుకోకుండా వారి ముందు మనం వేయకూడదు అని చెప్పేసి ప్రభు నేర్పిస్తున్నారు. అంటే మనము అన్ని జనులకు సువార్త చెప్పకూడదా అలా అని కాదు. ముందు మనం ఎవరికైనా సువార్త చెప్పాలన్నా, లేకపోతే ఎవరి గురించి అయినా సరే వారికి దేవుని మాటలను మనం చెప్పాలి అంటే ముందు మనం దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే వారంగా ఉండాలి. దేవుడు మనకి చెప్పమన్నప్పుడే మనం వారు చెప్పే విధంగా ఉండాలి. ఆకలిగా ఉన్నవారికే మనం ఆహారం ఇవ్వాలి, కానీ కడుపు నిండా భోజనం తిన్న వారికి మళ్ళీ తిరిగి మనం ఆహారం ఇచ్చేవారుగా ఉంటే వాళ్ళు వాటిని విసర్జించేవారుగా ఉంటారు. ఎవరైతే దేవునికి గురించినటువంటి ఆకలితో, దేవుని గురించిన ఆధ్యాత్మికమైన ఆకలితో ఉంటారో వారికి మనము దేవుని మాటలను చెప్పినప్పుడు వారు వాటిని గ్రహించగలుగుతారు, వారు హృదయంలో తీసుకొనగలుగుతారు. అలా కాకుండా మరొక రకంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పినప్పుడు ఆ మాటలు అన్నవి పందులు ఎదుట మనము ముత్యాలను పారవేసిన వారుగా ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారు, వాటిని కాళ్ళతో త్రొక్కుతారు, మన మీద పడి మనల్ని చీల్చేవారుగా ఉంటారనమాట. కాబట్టి మన వాక్యము అన్నది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మనం చెప్పాలా లేదా అని చెప్పేసి అడిగి మనము దేవుని దగ్గర అడిగి మాత్రమే మనము చెప్పే వారంగా ఉండాలి. ఒకవేళ మనకి తర్వాత ఏమన్నా సమస్య వచ్చినప్పుడు నేను నీతో చెప్పమని అడిగానా, నేను వారితో మాట్లాడమని చెప్పానా అని చెప్పేసి ఒకవేళ అంటే దేవుడు మనతో అంటే మనం ఏం చేయగలుగుతాము. కాబట్టి మన వాక్యము అనేది ముత్యములతో సమానము, పరిశుద్ధమైనది. వాటికి కుక్కలకు పెట్టకుడి అని చెప్తున్నారు. అలానే పందులు ఎదుట వేయకుడి అని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అలానే ఈ వచనం చాలామందికి ఇష్టము. ఈ వచనం అందరూ కోరుకోవాలని అందరికీ జరగాలి అని కోరుకుంటారు. 7వ వచనంలో ఏముంటుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ 2 వచనాలలో ఈ విధంగా చెప్తున్నారు. అది చాలా సంతోషకరంగా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చాలామంది గొప్ప దైవజనులు ఈ వాక్యముల ద్వారా కూడా రక్షణ పొందిన వారు ఉన్నారు.
అడుగుడి మీకు ఇయ్యబడును. మనం ఏదైతే మనము దేవుడికి ఇష్టకరమైనది మనం అడుగుతామో అది మనకి ఇయ్యబడుతుందంట. వెదుకుడి మీకు దొరుకును. అది మనం ఒకవేళ దేవుడిని వెతుకుతాము అని దేవుడిని మనం వెతికితే మనకి అది ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు మన ఇంట్లోనైనా ఒక వస్తువు పోయినప్పుడు మనం వాటి గురించి వెతుకుతాము. అది దొరికేంత వరకు వెతుకుతూనే ఉంటే మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ మనం వెతకకుండా ఆపేసాము అని అంటే అది మనకి దొరకదు. కాబట్టి మీరు వెతుకుతూనే ఉండాలి. అలానే దేవునిని కూడా మీరు వెతుకుతూనే ఉండాలి. వెతకడం అన్నది ఆపివేయకూడదు. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా మీకు దేవుడు దొరుకుతాడు. నేను ఈ విషయంలో చాలాసార్లు దేవుడిని నాతో మాట్లాడు, దాన్ని స్వరం వినిపించని ఇప్పటికీ నేను దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను. అంతకుముందు అయితే ఏసయ్యా నువ్వు నాకు ఒక్కసారి కనిపించు, నేను ఇంక అడగను అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి, అంటే చిన్న వయసు నుంచి నాకు దేవుడు ఒకసారి కనిపిస్తే బాగుంటుంది, ఒక్కసారి చూడాలని ఉంది అని చెప్పేసి అదొక ఆశతో నేను ప్రార్థన చేస్తూ, అదొక ఆశతో నేను అడుగుతూ ఉండేదాన్ని. అది దేవుడు నా జీవితంలో ఫలింపచేశాడు. అంటే దేవుడు నాకు దర్శనం ఇవ్వడము, ఆయన నాకు కనిపించడము అవి జరిగిందనమాట. చాలా సంతోషం. కానీ ఇప్పుడు దేవుడు స్వరాన్ని నాకు వినాలి అని ఉంది, దేవుడు నాతో మాట్లాడాలని ఉంది అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఈ వాక్యమే నాకు గుర్తొస్తుంది. వెతుకుడి మీకు దొరుకును అని చెప్పేసి, అడుగుడి మీకు ఇయ్యబడును. కాబట్టి దేవుడు, నేను స్వరంని అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. ఎప్పటికైనా సరే దేవుడు తన స్వరంని నాకు వినిపిస్తాడు అని చెప్పేసి నాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మధ్య నేను ఈ విధంగానే అడుగుతూ ఉంటే అప్పుడు ప్రభువారు నాతో ఏం మాట్లాడుతున్నారంటే, బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ ద్వారానే నేను నీతో మాట్లాడతాను, నా స్వరంను నీకు వినిపిస్తాను, నువ్వెప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉండాలి, బైబిల్ని నువ్వు ధ్యానించాలి, బైబిల్ ధ్యానించినప్పుడే నా స్వరము నువ్వు వినగలుగుతావు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆ ప్రకారంగానే నేను కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. నాకు సమయం దొరికినప్పుడు సమయంని వ్యర్థం చేసుకోకుండా బైబిల్ చదువుతూ దానిలో ఉన్నటువంటి మర్మములను తెలుసుకుంటూ ధ్యానిస్తూ ఉన్నానన్నమాట. కాబట్టి మీకు కూడా ఏదైనా సరే విషయంలో కొరత ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వెదకండి, మీకు అది దొరుకుతుంది. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వాడు పొందును. ఇది కొంతమందికి ఇస్తాను, కొంతమందికి ఇయ్యను అని చెప్పేసి అస్సలు చెప్పడం లేదు. ప్రతి వాడు కూడా, అడిగే ప్రతి వాడు కూడా పొందుకుంటాడంట. కాబట్టి వెతికే ప్రతి వానికి దొరుకుతుందంట, తట్టిన వారికి ప్రతి వారికి తీయబడుతుందంట. కాబట్టి మనము అడుగుతూనే ఉండాలి. అది మనం పొందే వరకు అడుగుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి, తట్టుతూనే ఉండాలి. అప్పుడే మనం అది పొందుకొనగలుగుతామన్నమాట. కాబట్టి మనము మధ్యలో ఆఫ్ చేయడం వల్ల నాతో మాట్లాడలేదు, నాతో దొరకలేదు, లేకపోతే నాకు తీయబడలేదు అని చెప్పేసి అనకూడదు. మనము దేవునికి మనకి అది ఇంట్రెస్ట్ అని చెప్పేసి దేవునికి తెలియపరచాలి. మనం అడిగితేనే దేవుడు మనకు ఇస్తాడు. లేకపోతే వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనట్టుంది, లేకపోతే వారికి అది అవసరం లేదేమో, అందుకని అడగడం లేదేమో అని చెప్పేసి కొన్ని ఇవ్వడం కూడా ఆప్ చేస్తాడు. కొన్ని మనం అడగకుండానే కొన్ని దేవుడు ఇస్తాడు. అయితే కొన్ని మాత్రమే మనం అడుగుతూనే ఉండాలి. అడుగుతూనే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజున దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏమని చెప్తున్నారు? అడుగు ప్రతి వాడు పొందుతాడు అంట. కాబట్టి అడిగే ప్రతి వానికి కూడా అది దొరుకుతుంది. అది ఏ విషయమైనా సరే దేవునికి చిత్తంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా అని మనం ఒక్కసారి ప్రయత్నం చేసి, ఒకసారి ఆలోచించి మనం అది అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అట్లా మన అభిలాషలన్నిటినీ తీర్చగలుగుతాడనమాట దేవుడు, అది ఏ విషయంలోనైనా సరే. అయితే ఆ విషయం అన్నది దేవుని చిత్తమా కాదా అని ఒక్క ప్రశ్న మాత్రం మనం వేసుకొని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అది మనకు దయచేస్తాడు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారునికి తను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా అని చెప్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారన్నమాట. ఒకవేళ నీ కుమారుడు కనుక నిన్ను డాడీ నాకు ఒక రొట్టె కావాలి అని చెప్పేసి అడిగితే మనం అతనికి రొట్టె ఇస్తామా లేకపోతే రాయి ఇస్తామా? మనము రొట్టె ఇస్తాం కదా. ఒకవేళ చేపని అడిగారనుకో, అంటే ఫిష్ని అడిగితే ఏం చేస్తారు? పాముని ఇస్తాడా?
ఆ తండ్రి ఇవ్వడు కదా, అతను ఏది అడుగుతాడో అంతకన్నా మంచిదే ఇవ్వాలని మనం చూస్తామన్నమాట. మీరు చెడ్డవారై ఉండి మనము చెడ్డవారంగా ఉన్నప్పటికీ మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకి మనం మంచి ఇవ్వాలి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అలానే పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి కూడా తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాబట్టి మనం అడిగే దానికన్నా ఇంకా మంచి ఈవులను ఇవ్వడానికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అడిగే వారికి అంతకంటే కూడా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. ఒకవేళ మనము కొంచెమే అడగొచ్చు, కానీ మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడనమాట. కాబట్టి మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగననే మీరు వారికి చేయడి. మీరు మనుషులు మీకు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి, అంటే ఒకవేళ వారు నాకు పరిచర్య చేయాలి, వారు నాకు సేవ చేయాలనో, లేకపోతే వారు నాకు డబ్బు సహాయం చేయాలనో, ఇట్లా ఏదైనా ఎదుటివారు మనుషులు ప్రేమను పంచాలి, ఎగ్జాంపుల్గా ఎదుటివారు నన్ను ప్రేమించాలి, నాకు ప్రేమను పంచాలి అని చెప్పేసి మనము కోరుకున్నప్పుడు ముందే మనం వారికి మనమే ముందు వారికి ప్రేమను పంచే వారంగా ఉండాలి. వారిని మనము దగ్గరికి తీసుకునే వారంగా ఆదరించే వారంగా ఉన్నప్పుడు వారు కూడా మనల్ని అదే విధంగా ప్రేమించేవారుగా ఆదరించేవారుగా ఉంటారనమాట. అంటే మనం ఏదైతే ఎదుటివారిలో ఉండాలి అని కోరుకుంటామో ముందు మనం అది చేయాలి, అప్పుడు ఎదుటివారు మనకి అదే చేస్తారనమాట. కాబట్టి మీరు కోరుదురు అలాగుననే మీరును వారికి చేయడి, మనం కూడా వారికి చేయాలి. ఇదంతా ఏంటి అంటే ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇదంతా ఏంటిది అని అంటే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశముగా ఉంది అని చెప్పేసి ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు ఎదుటివారికి తీర్పు తీర్చే వారంగా ఉండకూడదు. అలానే మన దేవుని వాక్యం అన్నది పరిశుద్ధమైనది కాబట్టి, ముత్యముల వంటిది కాబట్టి ఎదుటివారు ఎటువంటి వారు అని గ్రహించకుండా వారి ముందు మనం వేయకూడదు. దానివల్ల వారే మనల్ని చీల్చేవారుగా ఉంటారనమాట. కాబట్టి ఇంకొకటి, మనం ఏదైనా అడిగినా అది ఏదైనప్పటికీ దేవుని చిత్తం అవునా కాదా అని ఒక్క మాట గ్రహించి ఆ ప్రకారంగా మనం అడిగినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. అడుగుడి మీకు ఇస్తాడు, ఖచ్చితంగా వెతికితే మీకు ఖచ్చితంగా దొరకబడుతుంది, తడ్డితే మనకి ఖచ్చితంగా తీయబడుతుంది అనమాట. కాబట్టి దేవుడు ఇది ఖచ్చితంగా ఇస్తాను అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్గా మీ కుమారులు మీ బిడ్డలు మీకు ఏదైనా